ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే విటమిన్ సి అన్నమాట. విటమిన్ సి ఎక్కువగా ఎందులో ఉంటుందంటే ఆమ్లాలోని ఎక్కువగా ఉంటుంది. ఆమ్లాలోనూ ఉంటుంది, అలాగే క్యాప్సికంలో ఉంటుంది, అలాగే జామకాయలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి వల్ల యూజెస్ ఏంటంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి యూజ్ అవుతుంది అనమాట, ఇమ్యూనిటీకి యూజ్ అవుతుంది. అలాగే ఇది ఎక్కువగా వూండ్ హీలింగ్ని తగ్గించడానికి కూడా విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే కొత్త సెల్స్ ఫార్మేషన్కి, రిపేర్ ఆఫ్ ఏ టిష్యూస్, అంటే ఇప్పుడు ఏమైనా మనకి చేతి దగ్గరైనా కాళ్ళు దగ్గరైనా ఇంజురీస్ జరిగేటప్పుడు కొత్త సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వడానికి కూడా విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే బ్లడ్లోన యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. బ్లడ్లో యూరిక్ యాసిడ్ అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్, యూరిన్ ఇవనేవి వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. యూరిక్ యాసిడ్ ఎక్కువగా మన బ్లడ్లో ఉండడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ విటమిన్ సి ఉన్న సప్లిమెంటరీ ఎక్కువ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. తర్వాత విటమిన్ సి అనేది దేనికి యూజ్ అవుతుందంటే కొల్లాజిన్ సింథసిస్కి. కొల్లాజిన్ అనేది సింథసిస్ అవ్వడానికి కూడా విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది. కొల్లాజిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ ఎందుకు యూజ్ అవుతుందంటే నెయిల్స్, హెయిర్ హెల్తీగా ఉండడానికి విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది. అంటే కొల్లాజిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కొల్లాజిన్ అనే ప్రోటీన్ అనేది హెయిర్ను, నెయిల్స్ అనేవి హెల్తీగా ఉండడానికి, స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి కూడా కొల్లాజిన్ అనేది మంచిదన్నమాట. అలాగే ఇందులో క్యాప్సికంలోనూ విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ అనేది ఐ విజన్కి ఎక్కువగా యూజ్ అవుతుందంట. ఇంప్రూవ్ ద ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి విటమిన్ ఏ కూడా యూజ్ అవుతుంది అనమాట. బాయ్ బాయ్, టేక్ కేర్.